E20 బదులు E10 పెట్రోల్ ప్రస్తుతానికైతే నిర్ణయం ఇంకా తీసుకోలే. పలు కోణాల్లో అధ్యయనం చేస్తున్నాం. బీపీసీఎల్ సీఎండీ సంజయ్ ఖన్నా స్పష్టీకరణ అట. E20 పెట్రోల్తో పాత వాహనాల సామర్థ్యం దెబ్బతింటోందన్న వార్తల నేపథ్యంలో ఆ వాహనాల కోసం కేంద్రం E10 పెట్రోల్ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని గత కొంతకాలంగా ఊహాగానాలు నడుస్తున్నాయి. దీనిపై తాజాగా దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికైతే E20 స్థానంలో E10 పెట్రోల్ను తీసుకొచ్చే నిర్ణయం ఏది తీసుకోలేదు అని తెలిపింది. ఎంత పెద్ద మోసం అంటే ఆల్రెడీ E20 పెట్రోల్ని మార్కెట్లోకి తెచ్చిర్రు. ఇప్పుడు మనకి రకరకాల పెట్రోల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మన పెట్రోల్ బంక్కి పోగానే రెగ్యులర్గా కొట్టించేదేమో E20. గతంలో అది E10 ఉండే, దాన్ని ఇంకో 20% ఇథనాల్ కలిపి E20 చేసిండు మన సారు. దాని తర్వాత సూపర్ పెట్రోల్ అంటాడు, అది 90 ఏదో ఉంటుంది కదా, దాని రేట్ కొంచెం అందులో 5% ఉంటుంది, 5% ఇథనాల్ ఉంటుంది. ప్యూర్ పెట్రోల్ ఉంటుంది, అది ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది, 167 రూపాయలే ఉన్నది అది ప్యూర్ పెట్రోల్. ఇప్పుడు జనాలకి ఏది అయితే మంచిదో, వెహికల్స్కి ఏదైతే మంచిదో దాన్ని ప్రామాణికం చేయాలి. నువ్వు ఇది పోసుకుంటావా, ఇది ఇవన్నీ ఎందుకండి? జనాన్ని కన్ఫ్యూజ్ చేసి చివరికి బండి ఖరాబ్ అయితే మరి ఇది ఎందుకు పోసుకున్నా, అదే పోసుకోపోయినావు అంటారు లాస్ట్కి. ఎంత మోసం అంటే ఇది మొత్తం దేశాన్ని సర్వనాశనం చేసే ఈక్వేషన్ ఇది. అందరూ వ్యతిరేకిస్తే బీజేపీలు కూడా వ్యతిరేకిస్తున్నారు దీనివల్ల బండ్లు ఖరాబ్ అవుతారని ఆయన. ఇప్పుడు ఏమైంది, చివరికి ఈ 20% ఇథనాల్ తయారు చేయడానికి, ఆ 20% ఇథనాల్ తయారు చేయడానికి ఈ ధాన్యం, బియ్యము ఆర్ షుగర్ కేన్స్, ఈ చెరుకు, మొక్కజొన్న ఇవన్నింటిని వాటికి తరలిస్తున్నారు. ఇలా షుగర్ రేట్ ఎందుకు పెరిగింది? ఈ మొత్తం షుగర్ లేకపోవడం కారణం ఏంటి? ఇథనాల్ కోసం చెరుకు తరలిస్తున్నారు. మరి చక్కెర ఎట్ట తయారు కావాలి, బెల్లం ఎట్ట తయారు కావాలి? వరి మొత్తం, ధాన్యం మొత్తం అటు తరలిస్తున్నారు, బియ్యం రేటు పెరిగింది. ఇట్లా అన్ని రకాల సమస్యలు చుట్టుముట్టినాయి. ఇప్పుడు ఇదేమన్నా తక్కువకు దొరుకుతున్నదా? ఇప్పుడు మొన్నటిదాకా మీరు రేటు కూడా చూడండి ఎంత మోసం జరిగిందంటే, E10 పెట్రోల్ ఉండే అంతకుముందు, దాన్ని E20 చేసిండు, అంటే 20% ఇథనాల్ కలిపిండు. అంతకుముందు 10% ఇథనాల్ ఉండే. 10% ఇథనాల్ ఉన్నప్పుడు ఏ రేట్ అయితే ఉన్నదో, E10 పెట్రోల్ ఉన్నప్పుడు ఏ రేట్ అయితే ఉన్నదో E20 కూడా అదే రేట్. ఎట్లా మరి? ఇంకా తగ్గాలి కదా. ఇప్పుడు E20 ప్రవేశపెట్టినప్పుడు ఇంకా రేటు తగ్గాలి కదా. రేట్ యాజ్ ఇట్గా నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ E20 అని ఒకవేళ తీసుకొచ్చింది అనుకో, ఇప్పుడున్న రేటు మళ్ళీ ఇంకా పెంచుతాడు. 130 రూపాయలు ఉంటుంది E10 పెట్రోల్, దాన్ని పోసుకోరు అంటాడు. పాపం సామాన్య జనం ఏం చేస్తారు? ఇక ఏమో అది ఉన్నదే పోయాను అంటారు లాస్ట్కి. అంటే ఇట్లా అన్ని రకాల సమస్యల్ని సృష్టించి ఎవరిదేమన్నా నిన్న అది ఎందుకు తెచ్చిరంటే, ఇవి ఈ దేశంలో ఇథనాల్ ఫ్యాక్టరీలను ఎవరివి? ఈ దొంగలే, లీడర్లే. ఇథనాల్ ఫ్యాక్టరీలు మొత్తం లీడర్ల బినామీలవే. అందుకోసమే ఈ E20 ఇథనాల్ తీసుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణలో కూడా 29 ఇథనాల్ ఫ్యాక్టరీలకు అనుమతి వచ్చి రెడీగా ఉన్నది, కానీ జనాలు పెట్టనిస్తలేరు. చాలా ప్రాంతాల్లో పెద్ద ధన్వాడ్ అనే విలేజ్లో, గద్వాల్ దగ్గర పెద్ద మూమెంట్ జరిగింది. దిలావర్పూర్ అనే ఒక విలేజ్లో పెద్ద మూమెంట్ జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ పెట్టేసిరు, చిత్తనూరు దగ్గర పెట్టేసిరు, ఇక్కడ మానకొండూరులో 2 ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉంటాయి, అవి పెట్టేసిరు. కానీ వాటి ద్వారా జరిగే పొల్యూషన్ ఎంత బీభత్సంగా ఉంటుందంటే, మీరు కొట్టి చూడండి, ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ వస్తుందా అంటే ChatGPTలో కొట్టి చూడండి. భయంకరమైన పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, నేల పొల్యూట్ అయిపోతుంది, ప్రతిదీ పొల్యూషనే. అంటే ఎన్విరాన్మెంట్ని దెబ్బతీసే ఇథనాల్ తయారీ కేంద్రాలు దేనికి తేవాలి? ఈ E20 పెట్రోల్ దాని ద్వారా ఎందుకు తయారు చేయాలి? E20 పెట్రోల్ పోసి జనాల బండ్లు ఎందుకు ఖరాబు చేయాలి? ఈ మొత్తం తయారు చేయడానికి మిగతా ఆహార ధాన్యాల రేట్లు ఎందుకు పెరగాలి? చక్కెర రేటు పెరుగుతున్నది, బెల్లం రేటు పెరుగుతున్నది, బియ్యం రేటు పెరుగుతున్నది. పచ్చి మోసం ఇదైతే. ఇగో ఇథనాల్ అట కోడిగుడ్డు ధర కూడా పెంచిందట, చూసుకోరిగా. డిస్టిలరీలకు భారీగా తరలుతున్న మొక్కజొన్న, పౌల్ట్రీ ఫార్మ్స్లో దానా కొరత తీవ్రం, సావే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది చెప్పినా కదా, ఇథనాల్ తయారు చేయడానికి ఏమేమి వాడతారు? ఆహార ధాన్యాలే వాడతారు, చెరుకు వాడతారు, మొక్కజొన్న వాడతారు, బియ్యం, వరి, ధాన్యం వాడతారు. బియ్యం రేటు పెరిగింది చూడండి ఒకసారి, 300-400 పెరిగింది. 25 కిలోల బ్యాగ్కి 300-400 పెరిగింది. ఏ రకమైనా సరే. చక్కెర ఇవాళ 80 రూపాయలు 90 రూపాయలు ఉన్నది. మామూలు కిరాణా షాప్లో పోయినా 70 రూపాయలకు తక్కువ లేదు. ఇంతకుముందు ఎంత ఉండే? 40 రూపాయలు ఉండే, 30 రూపాయలకు పైన పెరిగింది. గుడ్డు కూడా పెరిగింది. గుడ్డు ఎందుకు పెరిగింది? మరి కోళ్ళకి దానా ఎట్లా? మొక్కజొన్నే కదా. ఆ పౌల్ట్రీ ఫామ్లకు వెళ్లాల్సిన మొక్కజొన్న ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీలకు పోతుంది.
ఇథనాల్ ఫ్యాక్టరీలకు పోతే మరి షార్టేజ్ అవుతుంది కదా, దొరికి రేటు పెరుగుతుంది, మధ్యలో దళారులు దందా. దీనివల్ల మరి ఆయన పౌల్ట్రీ ఫామ్ నడిపించడానికి ఏం చేయాలి? అది పెరిగినప్పుడు రేటు పెంచాలి. కోడి రేటు కూడా పెరుగుతుంది, చికెన్ రేటు కూడా పెరుగుతుంది. ఇప్పుడు చికెన్ రేటు పెరుగుతుంది, గుడ్డు రేటు పెరుగుతుంది, అన్ని రేట్లు పెరుగుతాయి. ఇథనాల్ ఉత్పత్తి కారణంగా కోడిగుడ్ల ధరలపైన ప్రభావం పడుతోంది. గుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎలా అంటారా? ఇథనాల్ ఉత్పత్తి కోసం పెద్ద మొత్తంలో మొక్కజొన్న తరలిపోతున్నది. ఈ కారణంగా పౌల్ట్రీ ఫీడ్కు కొరత ఏర్పడుతున్నది. ఫలితంగా దేశవ్యాప్తంగా దానా ఖర్చు భారీగా పెరగడంతో కోడిగుడ్ల ధరలు చుక్కలను అంటుతున్నాయి. రానున్నది శీతాకాలం కావడంతో కోడిగుడ్ల ధరలు మరింత పెరుగుతాయట. ఏడాది కాలంగా గుడ్ల ధరలు 30 నుంచి 40% పెరిగినాయి. ఫారం వద్ద ఒక గుడ్డు 7 రూపాయల ధర పలుకుతుంటే మార్కెట్స్లో 8.5 నుంచి 9 రూపాయల వరకు అమ్ముతున్నారు. పెట్రోల్లో 20% ఇథనాల్ను కలపడం మొదలైనప్పటి నుంచే కోడిగుడ్ల ధరలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మొక్కజొన్న ఉత్పత్తిలో సుమారు 37% ఇప్పుడు ఇథనాల్ డిస్టిలరీకే వెళ్తున్నదట. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అంటే ఉత్పత్తి అయ్యే మొత్తం మొక్కజొన్నలో ఈ దేశంలో 37 to 40% ఇథనాల్ ఫ్యాక్టరీలకు పోతున్నది. 3 ఏళ్ల క్రితం మొక్కజొన్న దానా టన్నుకు 14,000 ఉంటే ఇప్పుడు అది 26,500కు పెరిగిందట. చూసుకోరు ఎట్లుందో కథ. ఇంకా ఎందుకు పెరిగాయిగా? అసలు ఎంతుంది కిరాణా షాప్లో కోడిగుడ్డు? ఇంకా చక్కెర కొనుగోలు మీద పరిమితులట. బ్రాండ్ను బట్టి కిలో నుంచి గరిష్టంగా 5 కిలోల వరకు కొనుగోలు చేసే వీలు. అంటే ఇష్టం వచ్చినట్టు కొనడానికి కూడా వీలు లేదట. కొనుగోలుదారులకు రీటైల్ క్విక్ కామర్స్ సంస్థల ఆంక్షలు, దిగుమతులకు అనుమతి ఇచ్చిన కేంద్రం. దశాబ్దాల నుంచి అసలు మనం చక్కెర దిగుమతి చేసుకోవడం కాదు, మనమే ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళం. ఇక్కడి నుంచి చివరికి ఇప్పుడు మనం విదేశాల యొక్క చక్కెర మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. సో కేంద్రం కూడా 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చింది వాటికి, తీసుకురండి అని. అవకాశం లేదు ఇక. అయితే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చక్కెర కొనడానికి కూడా అవకాశం లేదు. నాకు 100 కిలోలు కావాలంటే కష్టం అట. ఇప్పుడు ఆన్లైన్లో అయితే నీకు 1 to 5 kgs మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉందట. పంచదార సరఫరా తగ్గిపోవడంతో డీమార్ట్ లాంటి రీటైలర్స్, బిగ్ బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లు చక్కెర కొనుగోళ్లపైన పరిమితులు విధించడం మొదలుపెట్టినాయి. గిరాకీకి తగ్గ సరఫరా లేకపోవడంతో గడిచిన 2 నెలల వ్యవధిలో ఈ షుగర్ రేట్లు 40% పైగా పెరిగినాయి. ఇప్పుడు దానికి తోడు కొనుగోళ్లకే పరిమితులు విధించడం. ఉదాహరణకు డీమార్ట్ సంస్థ తన యాప్లో 5 కిలోల పంచదార ప్యాకెట్ అయితే గరిష్టంగా ఒక ప్యాకెట్ను మాత్రమే కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తున్నది. అయితే 2 వేరువేరు బ్రాండ్లకు చెందిన 5 కిలోల ప్యాకెట్లు కొనే వీలుందట. అంటే ఒక బ్రాండ్ 5 కిలోలు, ఇంకో బ్రాండ్ 5 కిలోలు, కానీ ఒకే బ్రాండ్ 5 కిలోలు కొనడానికి ఎక్కువ కొనడానికి వీలు లేదు. కిలో ప్యాకెట్లు అయితే గరిష్టంగా 2 మాత్రమే కొనొచ్చట. బ్లింకిట్, జెప్టో వంటి యాప్స్లో 5 కిలోల షుగర్ ప్యాకెట్లు కనబడట్లేదట. కిలో ప్యాకెట్లు కూడా కొన్ని బ్రాండ్లు ఎక్కువ కొనుగోలు చేసే వీలుంది, కానీ కొన్ని పాపులర్ బ్రాండ్ల చక్కెర ప్యాకెట్ల కొనుగోలుపై 1 నుంచి 3 కిలోల దాకా పరిమితులు ఉంటున్నాయి. కొనుగోలుదారులు ఉండే ప్రాంతాన్ని బట్టి, అక్కడ షుగర్ సరఫరా తీరును బట్టి కూడా దేశవ్యాప్తంగా ఈ పరిమితుల్లో తేడాలు ఉంటున్నాయి. కొన్నిసార్లు అసలు ఈ బ్లింకిట్ దీంట్లో షుగర్కి సంబంధించినది ఓపెన్ అయితే లేదు, అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఈ షుగర్ కొరతకు 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. 1, అంచనాలకు తగినట్టుగా ఉత్పత్తి లేకపోవడం. 2, మిగులు ఉంటుందనే అంచనాలతో ప్రభుత్వం ఎగుమతులకు అనుమతించడం. 3, వ్యాపారులు, దళారుల అక్రమ నిల్వ. జూన్ మొదటి వారానికి 41 రూపాయలుగా ఉన్న షుగర్ ధర ఈ 3 కారణాలతో ఒక్కసారిగా 65 రూపాయలకు చేరింది. ఈ ధరలు అదుపు చేయడానికి ప్రభుత్వం కిందటి వారమే 1 మిలియన్ టన్నుల చక్కెర దిగుమతులకు అనుమతించడంతో 58 రూపాయలకు తగ్గింది. అది మిల్లు ధర. రీటైల్ మార్కెట్లో అయితే బ్రాండ్ను బట్టి 60 నుంచి 90 రూపాయల దాకా ఉంది. ధర పెరిగినా కొందామంటే గిరాకీకి తగ్గ సరఫరా లేదు. అందున రానున్నది ప్రధానమైన పండగల సీజన్. ఈ నేపథ్యంలో ఎక్కువ మందికి చక్కెర అందుబాటులో ఉంచడానికి ఇలా పరిమితులు విధిస్తున్నట్టు క్విక్ కామర్స్ సంస్థలు చెబుతున్నాయి. ఇంకో కారణం రాయాలి, అందులో ఇథనాల్కి సంబంధించింది కూడా ఒక ప్రధానమైన కారణం.